ఎవరివన్ ఎట్లున్నారు మంచున్నారా? నేను ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే అసలు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదా? నేనైతే బరాబర్ చెప్తా అసలు ప్రోటీన్ పౌడర్ ముఖం చూడొద్దని. అరే నువ్వేందని ఎట్లా చెప్తున్నావు? మా జిమ్లో చాలామంది తీసుకుంటారు అండ్ మా ట్రైనరే కొద్ది చెప్తాడు, అరే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి బాడీ తొందరగా పెరుగుతుందని. నువ్వేంది ఉల్టా పల్టా చెప్తున్నావు అనుకుంటుర్లే. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరే డిసైడ్ అవుతారు అసలు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మంచిదా కాదా అని. సో లాస్ట్ వరకు చూడండి. పౌడర్ తీసుకోవాలా లేదా దాని గురించి మాట్లాడే ముందు అసలు మన బాడీ ఎట్లా పెరుగుతుంది, ఎట్లా మజిల్ బిల్డ్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుంటే మన బాడీకి 4 థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి మంచి ఫుడ్, 2 మంచి స్లీపు, 3ది మంచి రెస్ట్ తీసుకోవాలి, 4ది వచ్చేసి జిమ్కి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ అంతా స్ట్రిక్ట్గా ఫాలో కావడం కష్టం కాబట్టి అండ్ మనం ఇంట్లో రెగ్యులర్గా తినే ఫుడ్లో మన బాడీ గ్రోత్కి అంటే మజిల్ బిల్డ్కి కావాల్సిన ప్రోటీన్ దొరకపోవచ్చు. కాబట్టి ఒకవేళ నువ్వు షార్ట్కట్గా అంటే 2-3 మంత్స్లో నీ బాడీ బిల్డ్ కావాలి అంటే మీ ట్రైనర్ ఏమంటాడంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోమంటాడు. షార్ట్కట్లో తొందరగా బాడీ పెంచాలని ఒక్కసారి ప్రోటీన్ పౌడర్ స్టార్ట్ చేసిన తర్వాత అది డెఫినెట్లీగా మంచి బూస్ట్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, హై ప్రోటీన్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నీ బాడీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక 2-3 మంత్స్లో మంచి రిజల్ట్ చూస్తావు. కానీ అది ఎంతవరకు అంటే నువ్వు ఎంతవరకు అయితే ఆ ప్రోటీన్ పౌడర్ని తింటావో ఎంతవరకు అయితే నువ్వు రెగ్యులర్గా జిమ్కి వెళ్తావు. కానీ మన లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. యూత్లో ఉన్నప్పుడైతే నడిచిపోతుంది రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడము, రెగ్యులర్గా పౌడర్ తీసుకోవడం. కానీ ఒక్కసారి రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మన లైఫ్లో బిజీ అయిపోతాం. కొన్నిసార్లు జిమ్ స్కిప్ చేస్తాము, కొంతమంది అయితే జిమ్మే మానేస్తారు. ఇంకెట్లాగో జిమ్కి వెళ్తలేమని చెప్పేసి కొంతమంది పౌడర్ కూడా తీసుకోవడం మానేస్తారు. సో ఇక్కడ ఏమైతే అంటే నువ్వు ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నావు కాబట్టి నీ బాడీ హై ప్రోటీన్కి అలవాటు పడిపోయి ఉంటుంది. సో దీన్ని మధ్యలో ఆపేసిన తర్వాత నీకు ఎక్కువ ఆకలి కావడం స్టార్ట్ అవుతుంది అండ్ నీ బాడీకి కావాల్సిన హై ప్రోటీన్ సపోర్ట్ దొరకకపోవడం వల్ల నువ్వు ఇంట్లో తినే రెగ్యులర్ ఫుడ్ కంటే ఒక 2-3 లెవెల్స్ అంటే 2-3 టైమ్స్ ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తుంది. నీకు గెలవకుండా ఎక్కువ తింటావు కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకొని నువ్వు ఎంత తొందరగా బాడీ పెంచినావో అంతకంటే తొందరగా నీ బాడీ షేప్అవుట్ అయిపోతుంది. ఎంత ఘోరంగా పెరుగుతావు అంటే నీ బాడీలో ఏ పార్ట్ ఎక్కడ పెరుగుతుందో కూడా అర్థం కాదు. లిటరల్లీగా చిన్న ఏజ్లోనే అంకులాగా తయారైపోతావు. నేను అందుకనే చెప్తున్నా, మెయిన్గా కరెంట్ యూత్కి ఇప్పుడిప్పుడే జిమ్కి వెళ్ళి కండలు పెంచాలి, బాడీ పెంచాలి అనుకునే వాళ్ళకి మీరు అసలు ప్రోటీన్ పౌడర్ ముఖమే చూడకండి. మీ ఫ్రెండ్స్ చెప్పినా, జిమ్లో అన్నలు చెప్పినా, లేదా మీ ట్రైనరే చెప్పినా దాని జోలికి వెళ్ళకండి. అండ్ మీకు ఈ డౌట్ కూడా ఉండొచ్చు, అసలు ప్రోటీన్ పౌడర్ తీసుకోకుండా న్యాచురల్గా బాడీ పెంచాలంటే అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఏ డైట్ చేయాలి అని. సో దానికోసమే నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు మార్నింగ్ నుంచి అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా మీరు ఏ ఫుడ్ తినాలి, మీ తినే ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉండాలి, ఎంత కార్బ్స్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి అని స్టెప్ టు స్టెప్ ప్రతి ప్రాసెస్ నేను నా వీడియోలో పెడతా. మీరు చేయాల్సింది ఒకటే, నా ఛానల్ని ఫాలో కాండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, ప్రతి దానికి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మిమ్మల్ని